హే స్వీట్ బాక్స్, ఇంతకి లోపల ఏం స్వీట్ ఉందో చూద్దాం. అబ్బా లడ్డూలు, ఎలాగైనా నేనే తినేయాలి మొత్తం. రే పంజా, ఏంట్రా చేతిలో? వచ్చేసాడు. ఏం లేదు స్వీట్ బాక్స్, ఎలాగో చూసేసాగా, నువ్వు కూడా ఒకటి తీసుకుని తిను. చాలా బాగుందిరా. ఇది కాదు కానీ ఒకప్పుడు తిరుపతి లడ్డు అయితే ఇంకా రుచిగా ఉండేది. అవునరా, పట్టుకుంటేనే నెయ్యి వాసన కమ్మగా తాగేది. 4 రోజులైనా లడ్డు నెయ్యి వాసన వదిలేదు కాదు. కానీ ఇప్పుడు కల్తీ ఎక్కువైపోయింది. నెయ్యి బదులు బీఫ్ ఫ్యాట్ ని, ఫిష్ ఫ్యాట్ ని కలుపుతున్నారు అని న్యూస్ లో కూడా వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? వివరంగా చెప్పు. తిరుపతి హిందువులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం. కలియుగ దైవమైన గోవిందుడికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. ఇంత పవిత్రంగా భావించి ఆరాధించే ఆ శ్రీవారి లడ్డూలో పెద్ద ఎత్తున కల్తీ జరిగింది. అవునా, ఏం కల్తీ జరిగింది? ఎందుకు? ఆ గోవిందుడి ప్రసాదంగా స్వీకరించే లడ్డూలో గత 5 ఏళ్లుగా నెయ్యికి బదులు బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నట్టుగా అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఎంతో మంది భక్తులు ఇదివరకే టీటీడీ వారి దృష్టికి ఈ విషయాన్ని చాలా సార్లు తీసుకుని వెళ్లారంట. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం మీద జూన్ 20వ తేదీన విచారణలు చేపట్టారు. అవునా, అసలు ఇదివరకు తిరుపతిలో అస్సలు లేదు. నెయ్యి వాసన కూడా అసలు తెలియడం లేదు. ఎందుకీ కల్తీ కలిసిందన్న విషయానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయంట్రా? ఎందుకు లేవు ముక్కు. గుజరాత్ కి చెందిన ఎన్డీడీబీ వారు, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్స్ వారు దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ని ఇచ్చారు. ఇంతకీ ఆ రిపోర్ట్స్ లో ఏముంది? ఈ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో చాలా కల్తీ ఉందని గుర్తించారు. ఇందులో బీఫ్ ఫ్యాట్, పామ్ ఆయిల్స్ ఇలాంటివి ఎన్నో ఫ్యాట్స్, ఇంకా జంతువుల కొవ్వు కలిసి ఉన్నట్టుగా తేల్చారు. అసలు ఈ టెస్ట్లన్నీ ఎలా చేస్తారు? గురువారం రోజున ఈ రిపోర్ట్స్ ని టీడీపీ అధికారి అయిన ఆనం వెంకటరమణ రెడ్డి గారు మీడియాకి చూపించారు. నార్మల్ గా అయితే మనకి నెయ్యి యొక్క నాణ్యత అనేది దాని ఎస్ వాల్యూని బట్టి తెలుస్తుంది. నెయ్యి శాంపుల్ ని మొత్తం 5 ఈక్వేషన్స్ తో టెస్ట్ చేస్తారు. అప్పుడు వాటన్నింటిలోనూ నార్మల్ రేంజ్ కంటే కూడా ఎక్కువగా లేదా తక్కువగా ఎస్ వాల్యూ ఉన్నది. ఆ 5 ఈక్వేషన్స్ ఏంటి? ఎలాంటి తేడాలు వచ్చాయి? ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా 98 నుండి 101 రేంజ్ ఉండాల్సిన ఎస్ వాల్యూ 87 మాత్రమే ఉన్నది. ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి కలిసినప్పుడు ఇలాంటి రేంజ్ వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ రేంజ్ 95 నుండి 100 వరకు ఉండాలి. కానీ అది 106 దాకా ఉన్నది. కెర్నల్ ఫ్యాట్స్, కోకోనట్ ని యూజ్ చేయడం వల్ల ఈ రేంజ్ లో ఉంటుంది. ఓ అలాగా. మరి నెక్స్ట్ ఈక్వేషన్స్? థర్డ్ ఈక్వేషన్ అయితే మరీ ఘోరంగా ఉంది. 99 నుండి 100 దాకా ఉండాల్సిన ఎస్ వాల్యూ ఏకంగా 23 ఉంది. సో ఇందులో బీఫ్ ఫ్యాట్స్ కలపడం వల్లనే ఈ రేంజ్ కు వస్తుంది. ఫోర్త్ ఈక్వేషన్ లో ఎస్ వాల్యూ 116 ఉన్నది. ఇది 97 నుండి 102 ఉండాలి. పంది కొవ్వుని కలపడం వల్ల మాత్రమే ఈ తేడా వస్తుంది. ఫిఫ్త్ ఈక్వేషన్ కూడా దారుణం. 95 నుండి 104 దాకా ఉండవలసిన ఎస్ వాల్యూ 20 మాత్రమే ఉంది. నెయ్యిలో నాణ్యత లోపిస్తే ఇలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ లో ఉన్నాయి. ఇంత ఘోరంగా ఉన్నాయా? అసలు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా చూసుకుంటాం. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. అయినా ఒరే, ఇదంతా గత 5 ఏళ్ళుగా జరుగుతుందంటున్నావు కదా, మరి చాలా మంది టీడీపీని ఇదంతా కావాలని చేస్తుందని అంటున్నారు. దానికి ఏమంటావు? రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టే స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో టీడీపీ వారు వైసీపీని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నువ్వు అన్నట్టే అనుకుంటే జనవరిలో టీటీడీకి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ ప్రకారం కేజీ నెయ్యి 487 రూపాయలకి అమ్మినట్టు మనకు తెలుస్తోంది. అదేంటి, బయట మంచి క్వాలిటీ ఉన్న ఆవు నెయ్యి అయితే మినిమం 800 అని ఉంటుంది కదా కేజీ. మరి అదేగా చెప్పేది. ఆ డాక్యుమెంట్ లో కేజీ నెయ్యి 487 రూపాయలకి అమ్మినట్టు స్పష్టంగా తెలుస్తుంది. డబ్బుకి కక్కుర్తి పడి ఇలాంటి స్థితికి దిగజారారు. ఇంకా ముందు టెండర్ డాక్యుమెంట్ లో కేజీ నెయ్యి 320 రూపాయలు తీసుకున్నట్టుగా ఉన్నది. అసలు 320 రూపాయలకి న్యాయమైన నెయ్యి ఎక్కడా రాదు. తెలిసి మన ఇంట్లో కూడా అలాంటి నెయ్యి అసలు వాడం కదరా. అలాంటిది అంత పెద్ద పుణ్యక్షేత్రంకి ఇలాంటి నెయ్యి ఎలా పంపాలనిపించింది? అసలు ఆ రేటుకి ఎవరమ్మారు? కొన్ని దశాబ్దాలుగా నందిని బ్రాండ్ నెయ్యిని కర్ణాటక వారు శ్రీవారికి సప్లై చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే నెయ్యికి టెండర్స్ పిలిచారు. అతి తక్కువ ధరకి నెయ్యి కావాలి అని చెప్పారు. దానికి నందిని బ్రాండ్ ఒప్పుకోలేదు. సో ఆ టెండర్ లో L1, L2 వచ్చారని యూపీలోని రాయ్ బరేలీ ఇంకా ఢిల్లీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అవునరా, రాయబెల్లేరు బీఫ్ ఎక్స్పోర్ట్స్ కి మంచి ఫేమస్ కదా. అవును,
అసలు ఆ సంస్థలు నెయ్యి ఎలా తయారు చేస్తాయి? క్వాలిటీ టెస్టింగ్ ఏం లేకుండానే కాంట్రాక్ట్ ఇచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే నెయ్యి టెస్ట్ చేయడానికి లాబొరేటరీ తిరుమలలోనే పెట్టించామని వైసీపీ ప్రభుత్వం తెలిపింది. మరి టెస్టింగ్ చేశారో లేదో, చేయకుండానే చేశామని చెప్పారో ఆ గోవిందుడికే తెలియాలి. అంటే ఇన్నాళ్ళు ఇంత కల్తీతో కూడుకున్న లడ్డూలు తిన్నామా? అసలు ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ గా తిరుపతి. మరి కాస్ట్ విషయంలో ఆలోచించాల్సిన విషయం ఏముంది? అవును, మంచి పాయింటే పట్టుకున్నావు. దీని తర్వాత మళ్ళీ 2024 జూలైలో ప్రభుత్వం మారగానే ఈఓ శ్యామలరావు మొదట టెస్టింగ్ చేయించారు. ఆ తర్వాత జూలైలో రిపోర్ట్స్ రాగానే ఈ సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించి మళ్ళీ నందిని నెయ్యిని ప్రొక్యూర్ చేస్తున్నారు. మరి అలాగైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఫస్ట్ ఈ న్యూస్ రాగానే మాజీ చైర్మన్ అయిన సుబ్బారెడ్డి ఏఆర్ సంస్థల నుండి న్యాయమైన నెయ్యిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు రిపోర్ట్స్ చూశాక తనకేమీ తెలియదంటూ కావాలంటే స్వామివారి ముందు కుటుంబంతో సత్య ప్రమాణం చేస్తాను అని చెప్పారు. ఒరే, మాజీ చైర్మన్ అయ్యండి ఇలా రిపోర్ట్స్ లో అడ్డంగా దొరికిపోయినా కూడా ఇంకా ప్రమాణం చేస్తానని ఎలా చెప్తున్నారు? ఇది మాత్రమే కాదు, తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న ఆవు పాలు నుండి తీసిన నెయ్యిని కూడా వాడి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు, నెయ్యి తీయడానికి ఉపయోగించిన పాలలో కూడా కల్తీ ఉండటం దారుణం. జర్బర్, రాజ్లాఫ్ మొదలైన విధానాల ద్వారా ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పాల నుండి నెయ్యి తీయడం వల్లనే రిపోర్ట్స్ లో ఉన్న ఎస్ వాల్యూలో తేడాలు రావచ్చు. అసలు స్వామివారి లడ్డూలు అలా చేయడం చాలా పెద్ద పాపం. ఇది ఎందరో హిందువుల మనోభావానికి సంబంధించిన విషయం రా. అవును, ఎంత జరుగుతున్నా కూడా చాలా మంది వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సమాధానంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి టీడీపీ ఇచ్చిన రిపోర్ట్స్ పైన విమర్శలు మాని దమ్ముంటే సిఐడి సిబిఐ విచారణ కోరాలని వైసీపీకి సవాల్ విసిరారు. అదే విధంగా పిసిసి అధ్యక్షురాలైన షర్మిల కూడా దీనిపైన సిఐడి విచారణ జరిపించమని కోరారు. అసలు స్వామివారి లడ్డూలు అలా చేయడం మహాపాపం. ఇంత జరిగాక కూడా ప్రూఫ్స్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందిరా. ఇది కేవలం మన రాష్ట్రంలో సమస్య మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో దీని గురించి ప్రకంపనలు వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అయిన బండి సంజయ్ కూడా ఇందులోని నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పారు. మరి ఇప్పుడు తిరుమలలో సిచ్యువేషన్ ఎలా ఉంది? గత 3 రోజుల నుండి విజిలెన్స్, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు దేవస్థానంలోని మార్కెటింగ్ గోదాములు విభాగాల నుండి నెయ్యి సరఫరా వివరాలన్నీ సేకరించినట్టు తెలుస్తోంది. శ్రీవారి గుడిలో రద్దీ బాగా పెరిగిపోయింది. విషయం తెలియగానే ఎందరో భక్తులు శ్రీవారి దగ్గరికి తమ తప్పులను క్షమించమని కోరడానికి వెళ్లారు. టీడీపీ వైసీపీ అని కాకుండా ఇక్కడ జరిగింది చాలా పెద్ద ఘోరం రా. ఈ విషయం పైన గట్టిగా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. కల్తీ జరిగిందని అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని ఒక రాజకీయ పరమైన కోణంలో కాకుండా ప్రతి హిందూ మనోభావానికి సంబంధించిన విషయంగా గుర్తించి స్వామివారి పవిత్రతను దృష్టిలో ఉంచుకొని దీనికి కారణమైన వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా చేయాలరా. అవును ముక్కు, నువ్వు చెప్పింది నిజమే. ఢిల్లీలోని విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా దోషులను శిక్షించాలని తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ పరంగా కాకుండా ఈ సమస్యను జాతీయ స్థాయిలో పరీక్షించి నిందితులను శిక్షించాలి. మొత్తం మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలే. ఆ శ్రీవారే ఇంక ఏదో ఒకటి చెయ్యాలి. మామూలుగా ఆలోచించిన ఇక్కడ జరిగిన చాలా పెద్ద ఘోరం రా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.